వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదైంది. మంత్రులు నారా లోకేష్తో పాటు టీజీ భరత్పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఓ కంపెనీ ఏర్పాటుకు 45 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. గత 2 రోజులుగా కర్నూలు జిల్లాలో ఇవే హాట్ టాపిక్. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తీరుపై మంత్రి టీజీ భరత్, ఎంపీ బైరెడ్డి శబరి గట్టిగానే రిప్లై ఇచ్చారు. జోకర్, పిల్ల ఖైదీ, నేరస్తుడు అంటూ విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా మంత్రి టీజీ భరత్ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఆధారాలు లేకుండా మాట్లాడినందుకు ఆయన్ను జైల్లో వేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇటీవల కర్నూలు జిల్లా రాజకీయాల్లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి దూకుడుగా ఉన్నారు. వైసీపీ సీనియర్లు మౌనం వహిస్తున్నారు. ఈ సమయంలో సిద్ధార్థరెడ్డి చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పక్కా రాజకీయ వ్యూహంతోనే ఆయన ఆరోపణలు ఉన్నట్లు అర్థమవుతోంది. తనకు జైలు కొత్త కాదు అని, అక్కడ మొక్క కూడా వేశానని, వెళ్ళి అలా చూస్తాను అంటూ వెటికారంగా మాట్లాడారు. రోజులు, నెలలు, సంవత్సరాలు అంతకంటే ఏం చేస్తారులే అన్నట్టు ఆయన కామెంట్స్ ఉన్నాయి. ఆపై బైరెడ్డి శబరి చదువులు, రాజకీయ పదవులపై సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. బైరెడ్డి కావాలనే రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారన్నది ఒక అనుమానం. అయితే ఎట్టి పరిస్థితుల్లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని వదలకూడదని కూటమి నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో బైరెడ్డి శబరికి టీడీపీ నంద్యాల ఎంపీ టికెట్ లభించడంతో ఆమె పోటీ చేసి గెలిచారు. కర్నూలు జిల్లాలో వైసీపీ కేవలం 2 సీట్లకు మాత్రమే పరిమితమైంది. పార్టీలో సీనియర్లంతా ఓడిపోయారు. పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ పార్టీని యాక్టివ్ చేసే బాధ్యతను జగన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి అప్పగించారు. అందుకే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అరెస్టుకు సిద్ధపడిన ఆయన వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర విజిలెన్స్ విచారణలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఇప్పుడు అరెస్టు ఖాయమన్నట్లు టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.